హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే ప్లే స్టోర్ లో మనం ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అయితే చేసుకోవాలన్నమాట. దీని వల్ల మీకు ఏం బెనిఫిట్స్ ఉంటాయి అంటే, ముందుగా మీ డాటా అయితే తొందరగానైతే అయిపోదు అనమాట. నెట్ డాటా ఉంటుంది కదా, అది వచ్చేసి తొందరగానైతే గతం కాదు. అంతేకాకుండా మీ మొబైల్ అనేది స్లో అనేది కాదనమాట. సో ఇవి ఏవైతే మీ మొబైల్ అనేది మాక్సిమం స్లో అయితే కావడం జరుగుతుంది అనమాట. సో ఇవి వచ్చేసి ప్లే స్టోర్ లో మనకు బై డిఫాల్ట్ గా ఆన్ కావడం జరుగుతుంది కాబట్టి, సో కంపల్సరిగా ఈ సెట్టింగ్స్ ఏంది ఏం కథ అని చెప్పేసి సెటప్ అయితే చేసుకోండి. సో ముందుగా ఫ్రెండ్స్, దాని గురించి మనం ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రైట్ సైడ్ కార్నర్ లో మీ ప్రొఫైల్ సింబల్ కనబడుతుంది కదా, జీమెయిల్ ది, దాన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగానైతే మీకు ఇంటర్ఫేస్ కనబడుతుంది అనమాట. ఇక్కడ మీరు లాస్ట్ లో చూసినట్టయితే లాస్ట్ నుంచి సెకండ్ ది సెట్టింగ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది అనమాట. సో దీన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే నెట్వర్క్ ప్రిఫరెన్సెస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది జనరల్ కింద, సెకండ్ ఆప్షన్. దీన్ని మనం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే మెయిన్ ఇంపార్టెంట్ గా యాప్ డౌన్లోడ్ ప్రిఫరెన్సెస్ అని చెప్పేసి ఉంది కదా, ఫస్ట్ ఆప్షన్. దీన్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇది ఎందుకు గురించి వర్క్ అవుతుంది అంటే, మనం ఎప్పుడన్నా ప్లే స్టోర్ లో యాప్స్ కనుక డౌన్లోడ్ చేసినాం అనుకోండి, ఆటోమేటిక్ గా అది ఏ నెట్వర్క్ ఉన్నా తీసుకుంటుంది అనమాట. సో బై డిఫాల్ట్ గా మనకు ఆటోమేటిక్ గా ఆ విధంగా అయినట్టయితే మన డాటా అనేది జల్దీ కన్జ్యూమ్ అయితే అవుతుంది అనమాట. సో దాని గురించి మీరు ఏం చేసుకోవాలంటే ఆస్క్ మీ ఎవ్రీ టైమ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ లాస్ట్ లో మీకు కనబడుతుంది కదా ఆస్క్ మీ ఎవ్రీ టైమ్ అని చెప్పేసి, దాన్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సింపుల్ గా దాని మీద ప్రెస్ చేస్తే అది క్లిక్ అయిపోతుంది అనమాట. సో ఇప్పటి నుంచి మీరు ఎప్పుడు ఏ యాప్ డౌన్లోడ్ చేసినా సరే మీకు ప్లే స్టోర్ అనేది ఏ నెట్వర్క్ మీద డౌన్లోడ్ చేయాలి అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ అయితే పంపుతూ ఉంటుంది అనమాట. సో దీని ద్వారా మీరు సెలెక్ట్ అయితే చేసుకొని మీ డాటాను అయితే సేవ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇదే విధంగా బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడనే మీకు ఆటో అప్డేట్ యాప్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది అనమాట. సో ఇది వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్. మన మొబైల్లో యాప్స్ ఉంటాయి కదా, ఏమైనా వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఏ యాప్ అయినా సరే అప్డేట్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అయితే అయిపోతుంది అనమాట, మన ప్రమేయం లేకుండా. సో ఈ విధంగా జరిగినట్టయితే కంపల్సరీగా మీ డాటా అనేది లాస్ కావడం జరుగుతుంది. అంతేకాకుండా మీ బ్యాటరీ అనేది చాలా స్పీడ్గా అయితే డిక్రీజ్ కావడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు ఏమైనా వాడినప్పుడు మీకు తెలియకుండా మీ ఫోన్ అనేది స్లో కావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా అయినట్టయితే కంపల్సరీగా మీరేం చేసుకోవాలి, దీన్ని డోంట్ ఆటో అప్డేట్ యాప్స్ అని చెప్పేసి లాస్ట్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ అయితే రండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడనే దాని కిందనే మీరు చూసినట్టయితే ఆటో ప్లే వీడియోస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. ఇది కూడా యాజ్ ఇట్ ఈస్ మన ప్లే స్టోర్ లో ఏదైనా యాప్ ఓపెన్ చేసినప్పుడు కానీ, ఏదైనా వీడియో ఉన్నప్పుడు కానీ ఆటోమేటిక్ గా ప్లే అవుతుంది అనమాట. సో దీని ద్వారా కూడా మన డాటా అనేది చాలా కన్జ్యూమ్ అయితే అవుతుంది అనమాట. అంతేకాకుండా మన బ్యాటరీ లాస్, అంతేకాకుండా స్లోనెస్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. సో దీన్ని కూడా మీరు ఏం చేసుకోవాలంటే డోంట్ ఆటో ప్లే వీడియోస్ అని చెప్పేసి లాస్ట్ ఆప్షన్ కనబడుతుంది కదా, దీన్ని అయితే మనం సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఈ విధంగా ఈ ఆప్షన్స్ అన్ని ఆఫ్ అయితే చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ అయితే రండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడనే మీరు కింద చూసినట్టయితే అబౌట్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో దీన్ని మనం క్లిక్ చేసుకున్నట్టయితే మన ప్లే స్టోర్ వచ్చేసి చాలా ఓల్డ్ వర్షన్ అయినా సరే మన మొబైల్ అనేది స్లో అవుతూ ఉంటుంది అనమాట. ఏదైనా యాప్ అనేది ఇన్స్టాల్ చేసేటప్పుడు కానీ మీకు స్లోనెస్ అనేది ఏర్పడుతూ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేయాలంటే దీని గురించి ఇక్కడ అప్డేట్ ప్లే స్టోర్ అని చెప్పేసి ఉంది కదా, ఈ ఆప్షన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్ టు డేట్ అని చెప్పేసి ఉంది అనుకోండి, దాన్ని అయితే లైట్ తీసుకోండి. ఒకవేళ అప్డేట్ కావాలి అని చెప్పేసి అడిగింది అనుకోండి, కంపల్సరీగా అప్డేట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా అప్డేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్ లోనే మనకు జనరల్ ఆప్షన్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో దీన్ని అయితే మనం ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిడిల్ లో మీరు చూసినట్టయితే యూజ్ డివైస్ లొకేషన్ అని చెప్పేసి ఉందన్నమాట. దాని కిందనే మీరు చదివినట్టయితే ప్లే కెన్ రికమెండ్ యాప్స్ ఆఫర్స్ అండ్ అదర్ లోకల్ కంటెంట్ బేస్డ్ ఆన్ యువర్ డివైస్ లొకేషన్ అని చెప్పేసి ఉందన్నమాట. సో ఇది వచ్చేసి ఎందుకు వర్క్ అవుతుంది అంటే, మీ లొకేషన్ ఉంటుంది కదా, మీ లొకేషన్ ని బట్టి ప్లే స్టోర్ అనేది మీకు యాప్స్ అనేది రికమెండ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దీని ద్వారా ఇది వచ్చేసి లొకేషన్ అయితే బ్యాక్గ్రౌండ్ లో రన్ చేస్తూ ఉంటుంది. సో ఆ విధంగా రన్ అయినట్టయితే కంపల్సరీగా మీ డాటా అనేది కన్జ్యూమ్ చేస్తుంది ఎంతో కొంత. అంతేకాకుండా స్లోనెస్ అనేది ఇంకా ఇంక్రీజ్ కావడం జరుగుతుంది అనమాట. సో ఇది లొకేషన్ అనేది తీసుకుంటుంది కాబట్టి కంపల్సరీగా దీన్ని కూడా ఆఫ్ అయితే చేసి పెట్టండి. సో దీని తర్వాత ఫ్రెండ్స్ ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ సెట్టింగ్ అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే లొకేషన్ పైన ఉంటుంది ఒక ఆప్షన్ గూగుల్ ప్లే స్టోర్ ఫీడ్బ్యాక్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి ఎందు గురించి వర్క్ అవుతుంది ఏం కథ అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే దాన్ని అయితే ప్రెస్ చేసుకోండి, అదే చూపెడుతుంది ఎందు గురించి వర్క్ అవుతుంది ఏం కథ అని. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఆన్సర్ సర్వేస్ అబౌట్ ప్లే స్టోర్ అని చెప్పేసి ఉందన్నమాట. దాని కిందనే మీరు చూసినట్టయితే ప్లే స్టోర్ లో ఎటువంటి యాప్ వచ్చినా సరే కొత్తది, అంతేకాకుండా మీ ఇంట్రెస్ట్ ఏవైతే యాప్స్ మీద ఉంటాయో, మీ గేమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉందనుకోండి, మీ గేమ్స్ రికమెండ్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా దాని మీద సర్వేస్ అంటూ రకరకాలుగా మీకు అన్ని నోటిఫికేషన్స్ అంటూ పంపిస్తూ ఉంటాయి అన్నమాట ప్లే స్టోర్. సో దీని ద్వారా కంపల్సరీగా మీకు డాటా లాస్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ప్లే స్టోర్ లో రోజుకి ఎన్నో యాప్స్ వస్తాయి కాబట్టి కంపల్సరీగా అవన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చినప్పుడు మీకు ఇరిటేషన్ వస్తుంది. అంతేకాకుండా మీ మొబైల్ స్లోనెస్ కూడా ఇంకా ఇంక్రీజ్ కావడం జరుగుతుంది అనమాట. సో
దీన్ని కూడా కంపల్సరీగా ఆఫ్ అయితే చేసి పెట్టండి. సో ఇవి ఫ్రెండ్స్ మీరు చేసుకోవాల్సిన ప్లే స్టోర్ లో ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అన్నమాట. ఇవైతే కంపల్సరీగా అందరైతే చేసుకొని ఉండాలి.